కృష్ణ గీతామృతం భగవద్గీతాసారం. నచ శ్రేయేనుపశ్యామి హత్వా స్వజన మాహవే న కాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ. అర్థం: అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అంటున్నాడు: ఓ కృష్ణ, ఈ యుద్ధంలో నా బంధువులను చంపి నాకు ఎలాంటి మేలు కనిపించడం లేదు. నాకు విజయం కావాలనే కోరిక లేదు, రాజ్యం కూడా వద్దు. ఆ రాజ్యంతో వచ్చే సుఖాలు కూడా నాకు అవసరం లేదు. భావం: కురుక్షేత్ర యుద్ధరంగంలో ఎదురుగా ఉన్న తన తాత భీష్ముడు, గురువు ద్రోణుడు, బంధువులు, స్నేహితులను చూసిన అర్జునుడు తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. వారిని సంహరించి రాజ్యం పొందడం ధర్మం కాదని భావించాడు. అందుకే రాజ్యం, విజయం, సుఖాలన్నింటినీ తిరస్కరిస్తూ తన మనోవేదను వ్యక్తం చేస్తున్నాడు. ఈ శ్లోకం మనకు నేర్పేది బంధుత్వం, కరుణ, ధర్మం వంటి విలువలు సంపద కంటే గొప్పవి. మనసు దుఃఖంలో ఉన్నప్పుడు సరైన నిర్ణయం తీసుకోవడం కష్టం అవుతుంది. అందుకే తర్వాతి అధ్యాయాల్లో శ్రీకృష్ణుడు అర్జునుడికి నిజమైన ధర్మాన్ని, కర్తవ్యాన్ని బోధిస్తాడు. ఇది భగవద్గీత మొదటి అధ్యాయంలో 31వ శ్లోకం. మరో శ్లోకంతో రేపు కలుద్దాం. హరే కృష్ణ.